ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. తెర వెనుక పనిచేయు దేవుడు. నేటి ధ్యానం కొరకు యెషయా గ్రంథము 45వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొను దేవుడవై ఉన్నావు. మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు అది అందరికీ తెలియాలని, అందరూ ఆ పనిని తెలుసుకొని మన గురించి మాట్లాడుకోవాలని మనం ఆశిస్తాం. కానీ దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావు. ఆయన తన్ను తాను మరుగు చేసుకునే దేవుడు. అనగా పైకి కనబడకుండా తెర వెనుక పని చేస్తాడనమాట. కంప్యూటర్ మీద పనిచేస్తూ దానిని అప్డేట్ చేసినప్పుడు ఆ కంప్యూటర్ తెర మీద మనకేమీ కనిపించదు. ఆ కంప్యూటర్ తెర మీద కొన్ని వాక్యాలు కనబడతాయి. డోంట్ టర్న్ ఆఫ్ యువర్ కంప్యూటర్ అని. తెర మీద ఏమీ కనబడటం లేదని ఆ కంప్యూటర్ ఏ పని చేయకుండా ఉన్నదని కాదు. ఆ కంప్యూటర్ తెర మీద ఏమీ చూపించకపోయినా అది లోపల పనిచేస్తూ ఉంది. ప్రియులారా, దేవుడు కూడా అలాగే. ఆయన మనకేది చేస్తున్నట్టుగా కనబడకపోయినా ఆయన మన పనే చేస్తున్నాడు. ఇది అర్థం చేసుకున్న విశ్వాసులు దేవుని మౌనాన్ని బట్టి వారు సనుక్కోరు. దీనిని గూర్చిన ఉదాహరణలను బైబిల్ నుండి మనం ఎన్నో చెప్పుకోవచ్చు. ఇశ్రాయేలీల నవజాత శిశువులను నైలు నదిలో పడవేయాలని ఫరో ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుడు తన బిడ్డలు నీటిపాలవుతున్నప్పుడు ఆయన జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే ఆ కాలములోనే దేవుడు ఒక బిడ్డను జన్మింపచేసి ఆ బిడ్డను ఐగుప్తు రాజనగరులో 40 సంవత్సరాలు పెంచుటలో ఆయన తెర వెనుక పనిచేశాడు. అలా పెంచబడిన వ్యక్తియే మోషే. పిల్లలందరినీ నైల్ నదిలో పడవేయాలని ఆజ్ఞ రాజు ఇవ్వకపోతే ఆ కాలంలో పుట్టిన మోషే మట్టి పిసుక్కుంటూ ఇటకలు చేస్తూ పెరిగేవాడు గాని ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చుకుని మాటల యందును కార్యముల యందును నేర్పరితనము గల వానిగా పెరిగేవాడు కాదు. దేవుడు మోషేను ఆ విధంగా సకల విద్యలను అభ్యసించేవానిగా ఫరో ఇంట్లో పెంచి సమయం వచ్చినప్పుడు ఆ మోషేను దేవుడు తన ప్రజలను నడిపించటానికై వాడుకున్నాడు. గనుక ప్రస్తుతము ప్రభు చేస్తున్నది మనకి అర్థం కాదు. మన జీవితంలో ఆయన మౌనము మనకు అర్థం కాదు. యోహాను సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు పేతురుతో అదే చెప్పాడు. నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువు. మన జీవితంలోని ఆయన మౌనము మనలను కష్టాల గుండా, శ్రమల గుండా, ఇబ్బందుల గుండా నడిపించే ఆయన వైనమును మనం ఇప్పుడు అర్థం చేసుకోలేం. కానీ తరువాత మనకు అర్థమవుతుంది ఆయన ఎందుకు మన పట్ల అలాగున్నాడో. ఆయన ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటాడు. యోహాను సువార్తలో యేసు ప్రభువారు బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆయన విశ్రాంతి దినము రోజున ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆ రోజుల్లో విశ్రాంతి దినమున ఎవరు ఏ పని చేయరు. కానీ యేసు తెగించి ఒక రోగిని స్వస్థపరిచాడు. ఆ 38 సంవత్సరాలుగా వ్యాధి చేత పడి ఉన్న వ్యక్తిని స్వస్థపరిచినందుకు యేసును యూదులు హింసించారు. అప్పుడు యేసు వారితో ఏమన్నాడంటే, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అంటే దేవుడు పని చేస్తున్నాడు కనుక నేను కూడా పని చేస్తున్నాను. ఆయన పని మనకు తెలియదు, మనకు అర్థం కాదు, మనకు కనబడదు. ఆయన తెర వెనుక పని చేసే దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, మీ వివాహం విషయంలో ఆయన పనిచేస్తున్నాడు. నీ భవిష్యత్తు విషయంలో ఆయన పనిచేస్తున్నాడు. కనుక సమయం వచ్చినప్పుడు నీ వివాహం జరుగుతుంది. సమయం వచ్చినప్పుడు నీ పరిస్థితులు చక్కబడతాయి. విశ్వాసముతో ఎదురు చూడండి. దేవుడు మీ జీవితముల ద్వారా తప్పక మహిమ పొందుతాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నిన్ను నీవు మరుగుపరుచుకునే దేవుడవు. నువ్వు చేసే పని మాకు తెలియనివ్వవు, కానీ మా కొరకు నువ్వు సమస్తము సమకూడి జరిగిస్తున్నావు. మేము ఈ విషయాలను నమ్మి నిశ్చింతగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.